మొత్తానికి ఇల్లు దొరికిందిరా. నన్ను అవమానించిన దాని ఇల్లు ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదిలే ప్రసక్తే లేదు. మనకు జరిగిన అవమానం కంటే దానికి 1000 రెట్లు అవమానం జరగాలి. ఎందుకు బతికున్నాను రాని అది కుమిలి కుమిలి చావాలి. బతికుండగానే దాన్ని జీవోత్సవం చెయ్యాలి. అప్పటి వరకు దాన్ని వదిలే ప్రసక్తే లేదు. పదండ్రా, వచ్చాక మళ్ళీ వద్దాం. అమ్మా శ్రావ్య, కాస్త మా ఇద్దరికి కాఫీ తీసుకుని రామ్మా. అలాగే మావయ్య. మామ్, డాడ్, ఇప్పుడే అర్జున్ ప్రసాద్ అంకుల్ ఫోన్ చేశారు. రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? నా జాతకం ఇంద్ర జాతకం కలిశాయంట. పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి రేపు మనల్ని ఇంటికి రమ్మంటున్నారు. వాళ్ళ జాతకాలు కలిసాయని చెప్తేనే పెళ్లి చేయాలా? వాళ్ళకి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? ఇంద్రాని పెళ్లి చేసుకుంటానని వాళ్ళతో నేనే చెప్పాను మామ్. వాడు నీకు తగిన వాడు కాడు అని చెప్పి నేను కూడా నీకు చెప్పాను. వాడికన్నా గొప్ప గొప్ప సంబంధాలు నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వేమో పిచ్చిదాన్లాగా. నాకు ఇంద్ర తప్ప ఇంకెవరు వద్దని మీకు కూడా చెప్పాను మామ్. మళ్ళీ మళ్ళీ చెప్పే ఓపిక నాకు లేదు. అది నా మాట విను. ఈ విషయంలో డిస్కషన్స్ అనవసరం. నా డెసిషన్ మారదు. రేపు మనం అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ముహూర్తాలు పెట్టుకుంటున్నాం. ఇది ఫిక్స్. ఏంటండి ఇది? ఇదెంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఇక్కడ ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే కాఫీ అడుగుతావా? యామిని, నేనే తెమ్మన్నాను కాఫీ. తన మీద ఎందుకు సీరియస్ అవుతావు? ఏంటండి మీరు? మీకు కూతురి పెళ్లి కంటే కాఫీ ఎక్కువైందా? నా మీద కోపాన్ని నాన్న మీద శ్రావ్య మీద ఎందుకు చూపిస్తావు మామ్? ఏదైనా ఉంటే నాతో చెప్పు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నేను రాను. మీ నాన్న కూడా రాడు. మీరొచ్చి తీరాలి, అప్పుడే నా పెళ్లి జరుగుతుంది. మాకిష్టం లేని విషయానికి మేమెలా వస్తామే? వాడెలాగో నన్ను మోసం చేసి వదిలేశాడు. మీరు కూడా వదిలేస్తారా? ఇదేం మాట్లాడుతుందండి అసలు? దీనికోసం మనం ఎంత చేస్తున్నాం? అదితి చెప్పింది విను. ఏదో ఆవేశంలో డెసిషన్స్ తీసుకొని తర్వాత బాధపడ్డం ఎందుకు చెప్పు? ఆవేశం కాదు డాడ్, ఆలోచించే డెసిషన్ తీసుకున్నాను. ఏం ఆలోచించావే నువ్వు? నీకెలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నావో తెలుసా నీకు? నాది ఆ పగిలిపోయిన కాఫీ కప్పు లాంటి జీవితం మామ్. విరిగిపోయిన మనసు మళ్ళీ అతకదు. నా కోసం మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. జస్ట్ నన్ను సపోర్ట్ చేస్తే చాలు. నీ ఈ ప్రయత్నాన్ని నేనెప్పటికీ ఒప్పుకోను. రేపు నేను రాను. రాకపోతే నా శవాన్ని చూస్తావు మామ్. డాడ్, మామ్ని ఒప్పించే బాధ్యత మీదే.
రేపు మనం వెళ్ళి తీరాలి. ఇదెందుకు ఇలా చేస్తోంది? అసలు ఇప్పుడు ఏం చేయాలి? దీని మనసును ఎలా మార్చాలి? నువ్వే ఈ పెళ్ళాపాలి. అలా జరగలేదనుకో, నేను నీ ప్రాణం తీస్తాను. మీరు మాత్రం ఇంత పెద్ద సమస్యని ఎలా మేనేజ్ చేస్తారండి? రేపటి గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది. నాన్నిచ్చిన మాట తప్పకూడదన్నా. అదితి మళ్ళీ అవమానపడకూడదన్నా. అహల్య గారికి ఈ టెన్షన్ తప్పాలన్నా. అదితిని ఈ పెళ్ళి ఆపేలా చేయాలి. అందుకు నేనేం చేయాలి? హలో ఇంద్ర, అతిథి ఎక్కడున్నావు? నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఎందుకు? అదేంటి, అర్జున్ అంకుల్ నీతో చెప్పలేదా? మన జాతకాలు కలిశాయి. రేపు పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం. రేపు నువ్వు బయలుదేరి వస్తున్నావని అంకుల్ నాతో చెప్పారు. ఆ విషయం నాన్న నాతో కూడా చెప్పాడు. అందుకే నీతో మాట్లాడడానికి నీకు కాల్ చేశాను.